సార్ నమస్తే శనార్థులు. నమస్కారం. మంచిగున్నావా సారు? మంచిగా ఉంది. పానం మంచిగున్నదా? ఆ, పిల్లలు ఇట్లా ఇంట్లో పిల్లలు మీ పిల్లలు బాగానే ఉంది. అందరు మంచిగున్నారు. తమ్మి నమస్తే. వణకం. నమస్తే. అది మీ ఎల్లరకు వనకం. నాకు కూడా అచ్చిజరంతో ఒక ముక్క నేర్చుకొని వచ్చిన. సార్ ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తారు, మీరు యాక్టింగ్ చేస్తారు, పాట పాడతారు, మళ్ళీ మీరు హీరోగా చేస్తారు, మంచిగా నటన చేస్తారు, పాటలు గిట్లా పాడతారు. సరే, మళ్ళీ కొత్త డైరెక్టర్ను ఇంకొక ప్రొడ్యూసర్ను అట్లా కాకుండా ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ను తీసుకొని ఇంకొక పాట లైన్ తీసుకొని పైసలు ఖర్చు కదా సార్, మనకు అన్ని మనమే చేస్తే మంచిగా అట్లా అంటున్నాను. పిక్చర్ కూడా మనమే చూడాల్సి వస్తుంది. ఇది కాదా కాసా అసలు ముచ్చట నేను అనుకున్నా మేమే సార్. అలాంటి పరిస్థితి రాకూడదు కదా, అందుకే ఇలాంటి డైరెక్టర్ వెనక పడుతున్నానండి. సార్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఈ సినిమాలు చేసుకుంటే మళ్ళీ కథ ఎప్పుడు రాసుకున్నారు సార్? టైం ఏడ దొరికింది? మీరు యాక్టర్స్ అందరూ ప్రతి షూటింగ్ లో ప్రతి నిమిషం యాక్టింగ్ అయ్యి చేస్తుంటున్నారు అనుకుంటున్నారా? చాలా టైం ఉంటుంది లైటింగ్ చేస్తున్నప్పుడు. ఓ ఏమని ఆ, కానీ అప్పుడు రాసుకోవచ్చు, లాండ్రీ బిల్ రాసుకోవచ్చు, ఇంకేమైనా రాసుకో, లవ్ లెటర్ రాసుకోవచ్చు. నాకు తెలిసిన లవ్ లెటర్ ఇది, సినిమాతో లవ్ చిన్నప్పటి నుంచి. ఈసారి చిన్నప్పటి నుండి సినిమాను ప్రేమించిండు, ఆ సినిమా ఈయనను ప్రేమించింది, ఇదే నడుస్తున్నది వీళ్ళిద్దరు నడవ. సార్ మీకు ఇప్పుడు ఇప్పుడు నాకన్నా మీరు చాలా పెద్ద, నాకన్నా వయసులో పెద్ద చెప్పాలి. ఇప్పుడు మీకు మీకు నా 50 ఏళ్ళు ఇట్లా వచ్చి మీరు 150 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను. 150 చాలా. సినిమాలు చెయ్యొద్దా? సినిమాలు చెయ్యాలి కదా కమలాసన్ సార్, సినిమాలు చేయాలంటే. నేను బతకాలని కాదు, మీకు సినిమా చూడాలని నువ్వు సార్ మా పబ్లిక్ ఎంత మంది మీ మాట్లాడుతున్నారు. మీరు బాగా ఉండాలి, 150 years 150 సంవత్సరాలు మీరు సినిమా చూడడానికి నేను ఉండాలా? అది నాకన్నా బెటర్ యాక్టర్స్ వస్తారండి, బాధపడకండి. వస్తారని మనం ఇట్లా అట్లా ఉండాలి. ఉంటాను, నేను కూడా మీతో పాటు సినిమాకి వస్తాను, వాళ్ళ సినిమా చూడటాను. పోదాం సార్, మనం ఇట్లా పోదాం సార్. ఇప్పుడు సినిమా చేసేటప్పుడు ఏఆర్ రెహమాన్ సార్ని పెట్టుకున్నారు సంగీతంకి. ఆ సారు జిక్కితే దొరకడు, దొరికితే జిక్కడు, పెద్ద పెద్ద సినిమాలకే వస్తాడు అంటారు కదా, ఆయన మీ సినిమాలకే చేస్తాడా? ఎప్పుడు అట్లనే భారతీయుడికి మీకే చేసిండు, మళ్ళీ మీకే చేస్తాడు. కానీ మీరు 90s మొత్తం అదే చేశారు. మా రెహమాన్ గారు హిట్ మీద హిట్ మొత్తం 90 to 2000 it was Rahman era that time. So I did only 1 or 2 films with him around that time. అప్పుడు 1-2 సినిమాలు చేసినా ఇప్పటికి కూడా టెలిఫోన్ రాని ఇలా నవ్వేదా అని అంటే మీరే అంటారు. పోరలు చిన్న చిన్న పోరలు అంతా డాన్స్ ఇప్పటికీ ఇట్లా ఎంత అనుకున్నారు సార్?